హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఈరోజు పకోడీ చేస్తున్నానండి. పొద్దున్నే పకోడీ అంటే హెవీ వర్క్ అయినా తప్పదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇది పకోడీ చేస్తూనే ఇవి చూసుకుంటూ ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నా అండి. ఏం కర్రీనో చెప్పాలా? డ్రై మటన్ గోంగూర, అంటే ఒట్టి ముక్కలు అంటారు కదా, మీరేమంటారో మరి. మటన్, పచ్చి మటన్ ఎండబెడతారు, ఒట్టి ముక్కలు అంటాం మేమైతే. ఇవి వేడి నీళ్ళలో నానేసి బాగా కడగాలి. మీరు ఎప్పుడన్నా వండిరా ఒట్టి ముక్కల కూర? గోంగూర ఒట్టి ముక్కలు, గోంగూర ఎండు చేపలు బాగుంటాయి. గోంగూరలు ఏది వేసినా. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు గోంగూర. ఎట్లా వండినా, పచ్చడి చేసినా, కూర చేసినా, ఏం చేసినా తింటారు. గోంగూర ఫ్యాన్స్ ఇక్కడ. కొంచెం ఈ మగ్గనియాలండి బాగా. మగ్గినాక తర్వాత పసుపు, అల్లం వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇట్లా మగ్గితే బాగుంటుంది. అప్పటి వరకు మూత పెట్టుకోండి, సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. అమ్మో, మళ్ళీ పకోడీలు ఏమైనా. పొద్దున్నే అంటే 9-10 దాకా మొత్తం ఎక్సర్సైజ్ చేసినట్టే లేడీస్కి పని. వంట చూసుకోవాలి, టిఫిన్ చూసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఫుల్ ఆఫ్ బిజీ బిజీ బిజీ. వేడి ఉన్నప్పుడే బాగుంటాయండి. చేసినట్టు పిల్లలకి, మామయ్య, అత్తయ్య వాళ్ళకి అందరికీ పెట్టియాలి. పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు ఫస్ట్ తడి చేసుకోండి. చెయ్యి తడి చేసుకొని ఇలా తీసేస్తే చెయ్యికి తక్కువ అంటుద్ది, పిండి ఎక్కువ అంటదు, నీట్గా ఉంటుంది. వేయడం అయిపోయిన తర్వాత కూడా చెయ్యి కడుక్కోండి. ఇలా కడుక్కుంటే ఈ గంటె పట్టుకున్నా, ఏది పట్టుకున్నా దానికి పిండి అనేది అంటది. లేదంటే ఇదంతా పిండి పిండి అయిపోద్ది. హాయ్ బాబాయ్, కూర ఏమైపోయిందో. వావ్, ఉడుకుతూ ఉంది, అది వేలో ఉంది. గోంగూర కడిగి పెట్టానండి ఆల్రెడీ. ఎగ్జామ్స్ అయిపోయినాయని చెప్పని అక్క వాళ్ళ అబ్బాయి, చెల్లె వాళ్ళ కూతురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు, మా అబ్బాయి, ముగ్గురు అసలు లే 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 అనగా 8 గంటలకు అట్లా లేచి బ్రష్ వేయండి 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 అని చెప్తే మెల్లగా గంట సేపటికి వేస్తారు. వాళ్ళ వల్ల టిఫిన్ కూడా లేట్గా చేయాల్సి వస్తుంది. మళ్ళీ వేడి సరిపోతే తినరు కదా, సరిపోకపోతే వేడి చల్లగా అయితే తినరని. ఉడికాయ. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అటు ఇటు వేసుకోవాలి. కారం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. మా ఇంట్లో అయితే ఎక్కువనే తింటారు. ఉప్పు కల్లుప్పు వేస్తామండి, ఎందుకంటే కొన్ని వాటర్ పోసి ఇవి ఉడకాలి. ఉడకనిచ్చేటప్పుడు ఆ ఉప్పు కరుగుద్ది, ఏం కాదు. మేమైతే కల్లుప్పే వాడతాం. మెత్తటి ఉప్పు కొన్ని వాటిలలోనే వాడతాం. కొద్దిగా ధనియాల పొడి. కాస్త మగ్గాక ఒక చిన్న గ్లాస్ వాటర్ అండి. దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. గోంగూర అయితే నీళ్ళు మొత్తం ఉట్టినాయండి మంచిగా. ఇవి కూడా ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అని అనుకోకండి. మటన్ పీసులు అయితే ఉడికినాయి. పై నుండి గోంగూర పెడితే సరిపోతుంది. గోంగూర అయితే పెట్టేసేయండి, కొద్దిసేపు మగ్గనియాలి దీన్ని. వావ్ వావ్, స్మెల్ అయితే అదిరిపోయింది. సూపర్గా ఉందండి. సూపర్ టేస్టీ ఒట్టి ముక్కలు గోంగూర రెడీ అండి.